హాయ్ మనం ఏం చూస్తున్నాం ఎస్డిజి ఆడిట్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి 3 పిల్లర్స్ ఆఫ్ ఎస్డిజి ఆడిట్ అంటే ఏదైనా ఒక కంపెనీ కానీ అసలు ముందు కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కంపెనీ ఇందాక మనం చెప్పామా దేర్ ఆర్ 17 గోల్స్. ఈ 17 గోల్స్ అచీవ్ చేయాలంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి కంపెనీ ఐ థింక్ సమ్ టాప్ లిస్టెడ్ కంపెనీస్ అన్నీ కూడా ఆ గోల్స్ అచీవ్ చేయడానికి వాటి వంతు కాంట్రిబ్యూషన్ ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందనుకోండి అమ్మా, రిలయన్స్ అనేది ఏదైతే ఉందో ఈ 17 గోల్స్ అచీవ్ చేయడానికి ఫ్రమ్ రిలయన్స్ సైడ్ ఏం కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు అనేది ఇదన్నమాట. చూద్దాం. సో ఈ 17 గోల్స్ అచీవ్ చేయాలంటే ప్రతి కంపెనీ అనేది 3 బేసిక్ పిల్లర్స్ మీద ఫోకస్ చేయాలి. ఒకటి ఎన్విరాన్మెంటు, సోషల్, అదేవిధంగా గవర్నెన్స్. ముందు విడివిడిగా చూద్దాం. చెప్పండి ఏంటి ఇటెల్ రివర్స్ వెళ్దాం. విల్గో రివర్స్. గవర్నెన్స్ అంటే ఏంటి, తర్వాత సోషల్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి. ఏం పేరు ఈ క్వశ్చన్ పేరు? 3 బేసిక్ పిల్లర్స్ ఆఫ్ ఎస్డిజి ఆడిట్. ఫస్ట్ మనం తెలుగులో ఒక బ్రీఫ్ చూద్దాము, దెన్ విల్ గో టు బుక్ లాంగ్వేజ్. ఏం చెప్తారంటే ఏదైనా ఒక కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ వాట్ ఆర్ ద పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. జాగ్రత్తగా ఉండండి. వాట్ ఆర్ ద పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఫాలోడ్ బై ద కంపెనీ. వాట్ ఆర్ ద పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఫాలోడ్ బై ద కంపెనీ టు టేకెన్ కేర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడటం వాళ్ళ బాధ్యత. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, ఎక్కడ బిజినెస్ చేస్తుంది? రిలయన్స్ కంపెనీ ఈజ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఎన్విరాన్మెంట్. అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడటం కూడా మీ బాధ్యత. మరి ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడటానికి మీరు ఎటువంటి పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారు? దట్ ఈస్ వాట్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్. బ్రీఫ్గా చెప్పాలంటే వాట్ ఆర్ ద పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఫాలోడ్ బై రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత సోషల్ అంటే చెప్పండి. ఇప్పుడు రిలయన్స్ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు? రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్, హౌ మెనీ డిస్ట్రిబ్యూటర్స్, హౌ మెనీ రీటైలర్స్. అంటే ఏంటి? ఈ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళ కంపెనీలో పనిచేసేటువంటి హ్యూమన్ బీయింగ్స్ తోటి ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, అర్థమవుతుందా? వీళ్ళ దగ్గర పనిచేసే లేబర్కి హెల్త్ అండ్ సేఫ్టీ సరిగా చూస్తున్నారా లేదా? ఈ రిలయన్స్ కంపెనీ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సొసైటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ రెప్యుటేషన్. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ రెప్యుటేషన్ దిస్ కంపెనీ ఈజ్ మెయింటైనింగ్ ఇన్ ద సొసైటీ. మా బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ, టాటా అని అనగానే ఏమంటారు? అమ్మో రతన్ టాటా గారండి, చాలా మంచి ఆయన. అంటే ఏంటి? ద ఇంప్రెషన్ వెన్ వీ హర్డ్ టాటా గుడ్. ద ఇంప్రెషన్ వెన్ వీ హర్డ్ అదాని వాడ దొంగ, నేను అంతే అంటాం కదా. అంటే ఏంటి? ఈ కంపెనీ దాని రెప్యుటేషన్ని లేదా ఇలా రిలేషన్షిప్స్ సొసైటీ తోటి ఎలా మెయింటైన్ చేస్తున్నారు, హౌ దే ఆర్ పోర్ట్రేయింగ్ దెమ్సెల్ఫ్ ఇన్ ద సొసైటీ. ఇది సోషల్. నెక్స్ట్ గవర్నెన్స్ అమ్మ. గవర్నెన్స్ అంటే ఈ ఎన్విరాన్మెంట్ పాలసీస్ డిజైన్ చేయాలన్నా, తర్వాత సోషల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నా దేర్ మస్ట్ బి ప్రాపర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ ద కంపెనీ. ఏంటి కార్పొరేట్ గవర్నెన్స్ అంటే? కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? అసలు వాళ్ళ కాంపోజిషన్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళకున్న స్కిల్ సెట్ ఏంటి, అసలుకి రిలయన్స్ కంపెనీ గ్రూప్లో ఉన్నటువంటి
రిలయన్స్ కంపెనీ గ్రూప్లో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అట్లీస్ట్ కొంతమందికైనా అసలుకి ఎన్విరాన్మెంట్ గురించి ఐడియా ఉందా లేదా? అసలు కొంతమందికన్నా కనీసం మీరు చూస్తుంటారు, ఆడిట్ కమిటీ విన్నారా? ఆడిట్ కమిటీ ఏంటి ఎగ్జాంపుల్ చెప్పండి, ఏం చెప్తారమ్మా? ఆడిట్ కమిటీలో కనీసం 3 డైరెక్టర్లు ఉండాలి, అట్లీస్ట్ 3/4 ఇండిపెండెంట్ ఉండాలి. ఇంకేం చెప్తారు? అట్లీస్ట్ అందరికేమో దే మస్ట్ క్యాపబుల్ ఆఫ్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సా? విన్నారా ఆడిట్ కమిటీలో? అదేవిధంగా ఈ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి బోర్డులో, వీళ్ళ కార్పొరేట్ బోర్డులో ఉన్న డైరెక్టర్స్లో అసలు ఎంతమందికి సొసైటీ గురించి ఐడియా ఉంది? అసలు ఎంతమందికి ఎన్విరాన్మెంట్ గురించి, పొల్యూషన్ కంట్రోల్ గురించి ఐడియా ఉంది? అంటే ఏంటి? వాట్ ఈజ్ ద కాంపోజిషన్ ఆఫ్ రిలయన్స్ కంపెనీ బోర్డ్ అండ్ వాట్ ఆర్ ద కార్పొరేట్ బిహేవియర్ లేదా కార్పొరేట్ పాలసీస్ ఫాలోడ్ బై రిలయన్స్ గవర్నమెంట్? ఇది బేసిక్గానే విల్ గో టు ఎగ్జామ్ లాంగ్వేజ్. మళ్ళీ అసలు ఏం చెప్తున్నాము? ఏదైనా ఒక కంపెనీ కానీ ఆ 17 గోల్స్ అచీవ్ చేయాలంటే వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి పాలసీస్ ఏంటి రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు. అదేవిధంగా లాస్ట్కి వస్తే మనకి వాట్ ఈజ్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్? అసలు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో బోర్డు స్ట్రక్చర్ ఎలా ఉంది? అసలు బోర్డులో ఎంతమంది ఉన్నారు? అందరూ కూడా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అంతా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఉందా, లేదా దీంట్లో డిఫరెంట్ నుంచి ఉన్నారా? అంటే డైవర్సిటీ. మన రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ఎందుకు పెట్టారు చెప్పండి అవన్నీ? టు షో బీజేపీ గవర్నమెంట్ ఈజ్ టూ డైవర్స్. అంటే ఏంటి? ఆవిడెక్కడ ఒరిస్సాలో ఒక చిన్న మారుమూల ప్రాంతం తిందిన ఆవిడ ద్రౌపది ముర్ము. మరి ఆమె తెచ్చి ఎందుకు పెట్టారు ప్రెసిడెంట్గా? టు షో బీజేపీ గవర్నమెంట్ ఈజ్ హైలీ డైవర్సిఫైయింగ్ గవర్నమెంట్. అంటే మేమేంటి? అందరికీ అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బోర్డులో ఎంతమంది ఉన్నారు? అసలు ఉమెన్ డైరెక్టర్ ఉందా లేదా? ఉంటే ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు? ఇండిపెండెంట్ ఉమెన్ ఉందా లేదా? వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి? అసలు వీళ్ళకి ఎంత పే చేస్తున్నారు డబ్బులు? అర్థమవుతుందా మ్యాటర్ మీకు? ఇవన్నీ కూడా ప్రతి కంపెనీ, ఈ మ్యాటర్స్ అన్నీ కూడా ప్రతి కంపెనీ ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ రూపంలో ప్రజెంట్ చేసి పబ్లిక్ ఇవ్వాలి. ఎయిదర్ దిస్ రిపోర్ట్ కెన్ బి పబ్లిష్డ్ టు పబ్లిక్ టుగెదర్ విత్ యాన్యువల్ రిపోర్టు, లేదంటే ఇండివిజువల్గా కూడా ప్రతి కంపెనీ ఈ 3 పిల్లర్స్ గురించి ఒక రిపోర్ట్ తయారు చేసి మేము ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాము ఆ 17 గోల్స్ అచీవ్ చేయటానికని చెప్పేసి ఎవ్రీ కంపెనీ షుడ్ ప్రిపేర్ ఇట్స్ రిపోర్ట్. మాకు క్లియరా? సరే, ఇప్పుడు పని చేద్దాం. ఇప్పుడు 1 by 1 చూద్దాము విత్ బుక్ లాంగ్వేజ్. రండమ్మా చూద్దాం. వీటి మెటీరియల్ తీసుకుంటున్నాం మనం బేసిక్గా. చూడండి, దీంట్లో 3 పిల్లర్స్ ఆఫ్ ఈఎస్జీ ఆడిట్. రివర్స్ వెళ్దాం. ప్లీజ్ కమ్ టు గవర్నెన్స్. ఏం చెప్పారు మీకు? గవర్నెన్స్ అంటే బోర్డ్ అమ్మ. కార్పొరేట్ గవర్నెన్స్ అవ్వచ్చు, కార్పొరేట్ పాలసీస్ అవ్వచ్చు. చూడండి ఏం చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఇంటర్నల్ సిస్టమ్ ఆఫ్ కంట్రోల్స్ అండ్ ప్రొసీజర్స్ ఎంటిటీ అడాప్ట్స్ టు గవర్న్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి? వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకున్నటువంటి పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ దేనికోసం? టు గవర్న్ దెమ్సెల్వ్స్ రిగార్డింగ్ ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, కంప్లయింగ్ విత్ లా అండ్ మీట్ నీడ్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. అంటే చెప్పండి. ఇట్ ఈస్ ద ఇంటర్నల్ సిస్టమ్ ఆఫ్ కంట్రోల్స్. It is the internal system of controls and procedures entity adopts దేనికోసం? to control itself, make effective investment decisions, comply with laws and meet the needs of stakeholders. ఏం చెప్తున్నారమ్మా దీని గురించి? ఇది ఏంటంటే బాబు, ఇది కంపెనీ వాళ్ళల్లో వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఇవి. దీస్ ఆర్ ద ఇంటర్నల్ పాలసీస్. సెటప్ బై ఎవరు? కంపెనీ ఇట్ సెల్ఫ్. దేనికోసం? టు గవర్న్ ఇట్ సెల్ఫ్. దేనికోసం? టు మేక్ ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, అదేవిధంగా కంప్లై విత్ లాస్ అండ్ స్టేక్ హోల్డర్ నీడ్స్. యూ షుడ్ రైట్.
చెప్పండి ఏంటది? ఇట్ ఈస్ ఇంటర్నల్ సిస్టమ్ ఆఫ్ కంట్రోల్స్ అండ్ ప్రొసీజర్స్ అడాప్ట్ బై ద ఎంటిటీ టు కంట్రోల్ ఇట్ సెల్ఫ్. దేనికోసం? టు మేక్ ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అండ్ టు కంప్లై విత్ లాస్ అండ్ స్టేక్ హోల్డర్ నీడ్స్. సోషల్ అంటే ఏం లేదమ్మా, మనం వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ వీఆర్ మెయింటైనింగ్ విత్ సొసైటీ. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మెయింటైనింగ్ విత్ సొసైటీ. మీరు కానీ చూస్తేనమ్మా, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏదో చాలా చారిటీ చేస్తారు, ఏదో చారిటీ అని చెప్పేసి ఏమో అప్పుడప్పుడు హెల్త్ క్యాంప్స్. అంటే ఏంటి? హౌ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ డెవలప్మెంట్ అని చెప్తారు. చూడండి పాయింట్ అది. ఇట్ అడ్రసెస్ రిలేషన్షిప్స్ అండ్ రెప్యుటేషన్ విత్ పీపుల్, ఇన్స్టిట్యూషన్స్ యూ డూ బిజినెస్. అంటే నువ్వు వ్యాపారం చేసేటువంటి సొసైటీలో నువ్వు ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నావో ఆ బిజినెస్ చేసేటువంటి పీపుల్ తోటి అవ్వచ్చు, లేదా ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తోటి, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ రెప్యుటేషన్ యూ ఆర్ మెయింటైనింగ్. తర్వాత ఆల్సో ఇంక్లూడ్స్ లేబర్ రిలేషన్షిప్స్, నీ దగ్గర పనిచేసే లేబర్ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు. తర్వాత డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్స్. ఎవ్రీ కంపెనీ ఆపరేట్స్ విత్ బార్డర్ అండ్ డైవర్స్ సొసైటీ. అంటే మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఎవరెవరు అంటే, నువ్వు మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని ఓన్లీ యు ఆర్ టేకింగ్ ఫ్రమ్ గుజరాత్ ఓన్లీయా, లేదా కంట్రీలో ఉన్న అందరికీ జాబులు ఇస్తున్నావా? సింపుల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. మైండ్ చెప్పండి. హౌ కంపెనీ మెయింటైనింగ్ రిలేషన్షిప్స్ అండ్ రెప్యుటేషన్ విత్ ఏమో సొసైటీ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు. సింపుల్ పాయింట్. అదేవిధంగా లేబర్ రిలేషన్షిప్స్ అంటే మీరు పనిచేస్తున్నటువంటి సొసైటీతో మీకు ఎటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి, అదేవిధంగా మీ మీద సొసైటీలో ఎటువంటి రెప్యుటేషన్ ఉంది. టాటా అనగానే మంచోడు, అదాని అంటే నాట్ గుడ్. ఇది ఏ టైప్ ఆఫ్ రెప్యుటేషన్ కంపెనీ మెయింటైన్ చేస్తుంది అని చూస్తాం. నెక్స్ట్ ఇదేంటి? పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద కంపెనీ. దేనికోసం? రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్. ఏమో చెప్పండి. ఎన్విరాన్మెంట్ మీన్స్ ఏముంటాయి దీంట్లో? సార్ ఎన్విరాన్మెంట్ మీన్స్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ మీన్స్ సేమ్ సార్, ల్యాండ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇంకా ఎనిమల్స్. అంతేనా? ఇప్పుడు ఏం చెప్తారంటే, బాబు వాట్ ఈస్ యువర్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ రిగార్డింగ్ యూజింగ్ ఆఫ్ ల్యాండ్. నువ్వు ల్యాండ్ని ఎలా వాడుతున్నావు? యూజింగ్ ఆఫ్ వాటర్, యూజింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. ఇది చెప్తాడమ్మా. అంటే నువ్వు ఈ సొసైటీలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని హౌ యు ఆర్ ట్రీటింగ్, వాట్ ఈజ్ యువర్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నీ కంపెనీలో వచ్చే వేస్టేజ్ని, నీ కంపెనీలో జనరేట్ చేసే వేస్ట్ని నువ్వు ఎలా డిస్పోజ్ చేస్తున్నావు, నీ కంపెనీలో వచ్చే పొల్యూషన్ని నువ్వు ఎలా కంట్రోల్ చేస్తున్నావు. అంటే వాట్ ఈజ్ ద పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ఎనీ కంపెనీ టు ట్రీట్ ల్యాండ్, టు ట్రీట్ వాటర్, యూజింగ్ ఆఫ్ ల్యాండ్, యూజింగ్ ఆఫ్ వాటర్, యూజింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ వాడుతున్నావు, సోలార్ వాడుతున్నావా, లేదా బొగ్గు వాడుతున్నావా, లేదా పవర్ వాడుతున్నావా? అవుతుందా? చూద్దాం రండి. ఎన్విరాన్మెంట్ స్టాండ్స్ ఫర్ కార్పొరేట్ క్లైమేట్ పాలసీస్. తర్వాత ఎనర్జీ యూజ్, వేస్ట్, పొల్యూషన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. ఇట్ ఇంక్లూడ్స్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ ఎవ్రీ ఎంటిటీ అబ్జార్బ్స్ ఫర్ ఫంక్షనింగ్ లైక్ కోల్, వాటర్. సింపుల్ అమ్మా. అంటే ఇదంతా రాయిపోయినా మీరేం రాస్తారు చెప్పండి. వాట్ ఈజ్ ద కార్పొరేట్ పాలసీ? వాట్ ఈజ్ ద కార్పొరేట్ పాలసీ దేని గురించి? వాట్ ఈజ్ ద కార్పొరేట్ పాలసీ రిగార్డింగ్ క్లైమేట్ యాక్షన్, యూజింగ్ ఆఫ్ ల్యాండ్, యూజింగ్ ఆఫ్ వాటర్, యూజింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. సరిపోతుంది. వాట్ ఈజ్ ద కంపెనీ కార్పొరేట్ పాలసీ? వాట్ ఈజ్ ద కంపెనీ కార్పొరేట్ పాలసీ టు ట్రీట్ ఎన్విరాన్మెంట్, to use land, to use water,
ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్, ట్రీట్మెంట్ ఆఫ్ లేదా యూజింగ్ ఆఫ్ కోల్ వాటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సేమ్ టు సేమ్ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. మీరు కానీ బేసిక్ తీసుకొని ఆ మీనింగ్ వచ్చేలా రాశారనుకోండి, విల్ గెట్ మార్క్స్. చెప్పండి. సో దిస్ ఈజ్ క్వశ్చన్ అబౌట్ 3 pillars ఆఫ్ ఎస్డిజి ఎన్విరాన్మెంట్. ఏంటి చెప్పండి 3? సార్ ఈఎస్జి ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్. చెప్పండి 1 by 1. ఎన్విరాన్మెంట్ మీన్స్ బట్టి కొట్టకండి, బుక్లో చదవాల్సిన పనే లేదు. బట్ చెప్పండి, ఎన్విరాన్మెంట్ మీన్స్ వాట్ ఈజ్ ద కార్పొరేట్ పాలసీ ఆఫ్ కంపెనీ రిగార్డింగ్ climate changes, using of water, using of land, using of coal, using of water, treatment of animals. Next, social. What kind of relationships and reputation, what kind of relationships and reputation company is maintaining with people and institutions in which it is doing business. నువ్వు వ్యాపారం చేసేటువంటి మనుషులతోటి లేదా ఇన్స్టిట్యూషన్స్ తోటి నీ రిలేషన్షిప్స్ ఏంటి? ఇట్ ఇంక్లూడ్స్ లేబర్ రిలేషన్షిప్స్ ఆల్సో. చాలు. దేంటి? ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ పాలసీస్ అడాప్టెడ్ బై కంపెనీ. దేనికోసం? టు గవర్న్ ఇట్ సెల్ఫ్. దేనికోసం? టు కంప్లై విత్ ఏంటమ్మది? టు మేక్ ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ కంప్లై విత్ లేబర్ లాస్ అండ్ స్టేక్ హోల్డర్ నీడ్స్. బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకా ఇప్పుడు మీరే చెప్తారు ఇంక నాకు. చెప్పండి అమ్మా, వాట్ ఆర్ ద 3 pillars ఆఫ్ ఎస్డిజి? 3 ఏంటది? ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్. ఎన్విరాన్మెంట్ మీన్స్ సార్ వాట్ ఈస్ ద కంపెనీ కార్పొరేట్ పాలసీ రిగార్డింగ్ climate changes, regarding using of water, using of land, using of coal, using of electricity and treatment of animals. Chalo. Next, social. What kind of relationships and reputation, company is maintaining with people and institutions in which it is doing business. It includes labor relationships also. Last, governance means it is internal control system and policies adapted by management. దేనికోసం? టు గవర్న్ ఇట్ సెల్ఫ్. అంటే వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్న పాలసీస్. దేనికోసం అది? టు మేక్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ టు కంప్లై విత్ లాస్, రెగ్యులేషన్స్ అండ్ స్టేక్ హోల్డర్ నీడ్స్. చెప్పండి. ఇలా మీరు 1కి 2 సార్లు అనుకుని మీ ఓన్గా నోట్స్ రాశారనుకోండి, ఎందుకు బట్టి కొట్టాను? దీన్ని బట్టి కొట్టాలా? లేదు. ముందు మీనింగ్ తెలుసుకోండి. కంపెనీ ఎలా ట్రీట్ చేస్తుంది, ఎటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది, వాళ్ళు ఇంటర్నల్ పాలసీస్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి. రైట్. ఇప్పుడు మనకి మొన్న ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చింది. ఎప్పుడు? September 25. మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4C. KLM Chemicals and Paints Limited, a manufacturing company listed on stock exchange, has committed to enhancing its environmental, social and governance transparency. Okay. Substantially reporting plays crucial role in enhancing transparency and accountability regarding an entity's environmental, social, governance performance. Sollu. The company wants to apply sustainable development to its corporate policy. ఏంటంటే ఇదంతా సొల్లే, ఏం ఉపయోగం లేదు. తర్వాత డ్యూరింగ్ ద రివ్యూ ఆఫ్ ఇట్స్ సస్టైనబిలిటీ ప్రాక్టీసెస్. ఇది ద మేనేజ్మెంట్ ఈజ్ కీన్ టు అసెస్. Safety of the products, its quality and labor relations. Safety of the products, quality and labor relations. What should be addressed in the pillar? envisaged above?
హైలైట్ ద వేరియస్ కీ ఎలిమెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పిల్లర్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి మొన్న ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఏం చేశారు మన వాళ్ళు, ఇక్కడ మీకు ఏం కనపడింది, పిల్లర్. ఇక్కడ ఏం కనపడిందమ్మా, పైన ఎక్కడో ఈఎస్జీ కనపడింది, ఈఎస్జీ కనపడింది, కింద ఏం కనపడింది, పిల్లర్ కనపడింది. మీకు ఏం చేశారు చాలామంది, ఈ 3 రాసి వచ్చారు ఎగ్జామ్లో. మీలో కూడా చాలామంది ఎగ్జామ్ రాసి ఉంటారు మొన్న. హౌ మెనీ ఆఫ్ రిటర్న్ 3 పిల్లర్స్? ఎంతమంది రాశారు? నాకు తెలుసు చాలామంది రాశారని. ఏమని సార్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఈఎస్జీ ఆడిట్ సార్, పిల్లర్స్ అంటే ఏంటి, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 3 పిల్లర్స్, యూ విల్ గెట్ 0 మార్క్స్. యూ విల్ గెట్ 0 మార్క్స్. అందుకే చాలామందికి అనుకున్న మార్క్స్ రాలేదు. అడిగిన క్వశ్చన్ ఏంటి, అరే బాబు ఒక కంపెనీ ఉందంట, ఆ కంపెనీ ఈఎస్జీ రిపోర్టింగ్ చేస్తుంటే సో దే వాంట్ టు సీ, దే వాంట్ టు అబ్జర్వ్ how they are managing their labor relations, their product safety. ఇది క్వశ్చన్. ఇది ఏ పిల్లర్లో ఉంది? లేబర్ రిలేషన్షిప్స్ అనేది ఏ పిల్లర్లో ఉంది? మనకి సోషల్లో ఉంది. అంటే అడిగింది ఏంటి, హీఈస్ ఆస్కింగ్ ఫర్ సోషల్ పిల్లర్, హీఈస్ నాట్ ఆస్కింగ్ టు రైట్ 3 పిల్లర్స్. వాడు అడిగింది మనల్ని ఏంటి, సోషల్ పిల్లర్ ఓన్లీ. సార్ మరి ఓన్లీ సోషల్ పిల్లర్ చూస్తే ఏం రాయాలి సార్ మేము? ఓన్లీ సోషల్ పిల్లర్ చూస్తే ఏం రాయాలి సార్ క్వశ్చన్ మేము? ఈడెవడో బుక్ ఫాలో అవుతారు మీరు. ఇడి పేరు ఏం పేరు, శుభం కేశవానియా, ఇడవాడు సుబ్బయ్య. మీలో చాలామంది ఇడి బుక్కే ఫాలో అవుతారు. వీడి బుక్లో ఏముంది, 3 పిల్లర్స్ ఆఫ్ ఈఎస్జీ ఉంది. బట్ అడిగిన క్వశ్చన్ ఏంటి, 3 పిల్లర్స్ అడగలేదు. ఉన్న సోషల్ పిల్లర్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అడిగాడు. చూడండి క్లియర్గా వాడు ఏం చెప్పాడమ్మా, వాట్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ ఇన్ దిస్ పిల్లర్. అంటే ఈ పిల్లర్లో మళ్ళీ దేర్ ఆర్ సమ్ కీ పాయింట్స్. సోషల్ పిల్లర్లో కూడా దేర్ ఆర్ 4 కీ ఎలిమెంట్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. ఎస్, ఐసీఎస్ స్టడీ మ్యాట్లో క్లియర్ కట్గా ఉంది. చార్ట్ కావాలి చూడండి మీరు. ICA స్టడీ మ్యాట్లో దెర్ ఈస్ వెరీ క్లియర్ కట్ క్వశ్చన్. ఈ బుక్ ఫాలో అయ్యారు అనుకోండి, ఎవరు రాస్తారు ఎగ్జామ్లో? ఎన్ని మార్కులు వచ్చాయి? 0. సో ఇలాంటి చెత్త బుక్లు ఫాలో అయ్యారు అనుకోండి, పోతారు. మరి ఏది, వీడి బుక్ మొత్తం చూశాను నేను, ఈ పాయింట్స్ లేవు ఎగ్జామ్లో. మీలో చాలామందికి 30 వచ్చి ఉంటే మొన్న 4 మార్క్స్ 0. సో ప్లీజ్ జాగ్రత్తగా చూడండి. ఐసీఎస్ స్టడీ మ్యాట్ పక్కన పెట్టుకోండి, ఆడిటింగ్ చదువుకోండి. అసలు అర్థమైంది చెప్పిన క్వశ్చన్. మీరు ఎంతమంది 3 పిల్లర్స్ రాశారో చెప్పుకోండి. బట్ అడిగిన క్వశ్చన్ 3 పిల్లర్స్ కాదు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే సోషల్ పిల్లర్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ కీ ఎలిమెంట్స్ టు బి అడ్రస్ అని అడిగాడమ్మా. ఆ పాయింట్స్ మనకి ఐసీఏ స్టడీ మ్యాట్లో క్లియర్గా మనకి ఇదిగోండి చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి ఐసీఎస్ స్టడీ మ్యాట్లో ఇదిగోండి 3 పిల్లర్సా, ఎన్విరాన్మెంటు, సోషల్ గవర్నెన్స్. దాని కింద పాయింట్లు చూడండి. ఇదిగోండి సోషల్ ఏమన్నా మళ్ళీ మనకి హ్యూమన్ క్యాపిటల్, ప్రొడక్ట్ లయబిలిటీ, స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్, అదేవిధంగా సోషల్ ఆపర్చునిటీ. అంటే దేర్ ఆర్ 4 సబ్ కీ పాయింట్స్. అడిగింది ఆ పాయింట్స్. సో ఎవరైతే మొన్న ఎగ్జామ్లో సోషల్ పిల్లర్ డెఫినేషన్ రాసి ఈ కింద చెప్పినటువంటి 4 కీ ఆస్పెక్ట్స్ రాశారో యూ విల్ గెట్ 4 out of 4. ఎవరైతే 3 పిల్లర్స్ అనుకొని ఈ సుబ్బయ్య బుక్ ఫాలో అయ్యి, ఏం పేరు సుబ్బయ్య, ఆడ బుక్ ఫాలో అయ్యి ఎవరైతే ఈ 3 రాసి వచ్చారో యూ విల్ గెట్ 0 మార్క్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎందుకు మీకు ఆడిట్లో మార్కులు రావట్లేదంటే ఇదొక్క చాప్టరే కాదు, ఇలా చాలా ఉన్నాయి క్వశ్చన్స్. మీరు అనుకున్న క్వశ్చన్ వేరు, అడిగిన క్వశ్చన్ వేరు. డన్. సో ఇప్పటికన్నా సరే మారండి. ఐసీఎస్ స్టడీ మ్యాట్ పక్కన పెట్టుకోండి, చదువుకోండి. స్టార్ట్ చేద్దామా? రైట్. ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ, సో మనకి ఎగ్జామ్లో ఎప్పుడు కూడా హీ నెవర్ ఆస్క్ యూ 3 పిల్లర్స్, హీ నెవర్ ఆస్క్ యూ 3 పిల్లర్స్ బికాజ్ అక్కడ ఏముంది చెప్పడానికి. ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ అంటే ఇంతే, దీనికి మార్కులు రావు మనకి. వాడు ఏమడుగుతాడు, హీ విల్ ఆస్క్
సింగిల్ పిల్లర్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సోషల్లో ఏముంది, కీ ఆస్పెక్ట్స్ ఏంటి, లేదా గవర్నెన్స్లో ఏముంది, లేదంటే దీంట్లో ఏముంది. సో ఎప్పటికన్నా క్వశ్చన్ చదవడం నేర్చుకోండి. ఫస్ట్ ముందు క్వశ్చన్ చదవడం వచ్చానుకోండి, ఆన్సర్ చాలా ఈజీ. అసలు చాలామందికి క్వశ్చన్ చదవడం అట్లే పాపం. సో చూద్దాం ఇంకా. సో ఈ పాయింట్లు వాడి బుక్లో లేవు. సో ఎవరైతే వాడి బుక్ ఫాలో అవుతున్నారో వీడి బుక్లో లేవు. సో ఐసీఎస్ స్టడీ మ్యాట్ పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ఫోన్లో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ పాయింట్లను రాసుకోండి. దెన్ నెక్స్ట్ టైం ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చదువుకొని రాయండి. స్టార్ట్ చేద్దామా? రండి. ఫస్ట్ ఇది చూద్దాము. ఫస్ట్ విల్ సీ గవర్నెన్స్. రైట్, స్టార్ట్ చేయండి అమ్మా. గవర్నెన్స్ అంటే ఏంటి సార్? గవర్నెన్స్ మీన్స్ ఇంటర్నల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అడాప్టెడ్ బై కంపెనీ టు గవర్న్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ కోసం వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకున్న పాలసీస్ పేరే గవర్నెన్స్. దీనికోసం టు మేక్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, టు మేక్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ టు కంప్లై విత్ లేబర్ అండ్ అదర్ రెగ్యులేషన్స్ అండ్ స్టేక్ హోల్డర్ నీడ్స్. దీంట్లో మళ్ళీ వీ హ్యాడ్ 2 types ఆఫ్ కీ ఆస్పెక్ట్స్. చూడండి ఏమున్నాయి అక్కడ. వన్ ఈజ్ కార్పొరేట్ గవర్నెన్స్. సో దీంట్లో మళ్ళీ వీ హ్యాడ్ 2 పాలసీస్, కార్పొరేట్ గవర్నెన్స్, అదేవిధంగా కార్పొరేట్ బిహేవియర్. కార్పొరేట్ గవర్నెన్స్ గురించి మీ కంపెనీ ఫాలో అయ్యేటువంటి పాలసీ ఏంటి, కార్పొరేట్ బిహేవియర్ గురించి మీ కంపెనీ ఫాలో అయ్యే పాలసీస్ ఏంటి అది చెప్పాలి ఇక్కడ మనం. ఫస్ట్ ఏంటో ఫస్ట్ పాయింట్ చూడండి. కార్పొరేట్ గవర్నెన్స్లో బోర్డ్ డైవర్సిటీ. అంటే ఏం లేదమ్మా, మీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అసలుకి ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఉంటే వీళ్ళలో ఎంతమంది ఉమెన్ డైరెక్టర్స్ ఉన్నారు, వీళ్ళ మళ్ళీ ఎంతమంది ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. అంటే ఏంటి, మీ బోర్డు మొత్తం సేమ్ ఉన్నారా, లేదా బోర్డులో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, అంటే మీ బోర్డు ఎంత డైవర్సిఫైయింగ్గా ఉంది అని మీరు చెప్పాలి. వీళ్ళు చెప్తారు మా బోర్డులో పలానా సో రిలయన్స్ కంపెనీ, అవర్ బోర్డ్ హ్యావింగ్ 17 డైరెక్టర్స్, అవుట్ ఆఫ్ 17 3 are ఉమెన్ డైరెక్టర్స్, అవుట్ ఆఫ్ 17 5 ఫ్రమ్ దిస్ ఫీల్డ్. అంటే ఏంటి, హౌ డైవర్సిఫైయింగ్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ బోర్డ్ డైవర్సిటీ. ఫస్ట్ పాయింట్ అన్నది. సెకండ్ పాయింట్ ఎగ్జిక్యూటివ్ పే. తర్వాత ఓనర్షిప్, లాస్ట్లో మా అకౌంటింగ్. 4 పాయింట్లు మనం చూద్దాం. చూడండి ఫస్ట్ ఏం చెప్తున్నారు. ఫస్ట్ కార్పొరేట్ గవర్నెన్స్లో చెప్పాలి మీరు ఏంటి, మీ బోర్డు డైవర్సిటీ ఏంటి, మీ బోర్డులో ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉన్నారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్స్ పే ఏంటి, మీ దగ్గర పనిచేసే డైరెక్టర్స్కి హౌ మచ్ యు ఆర్ పేయింగ్, వెదర్ యు ఆర్ పేయింగ్ విత్ ఇన్ ద లిమిట్స్ గివెన్ బై కంపెనీస్ యాక్ట్ ఆర్ నాట్, ఆర్ యు ఆర్ పేయింగ్ అన్లిమిటెడ్ అమౌంట్, అంటే వాళ్ళకి మీరు ఎంత రెమ్యునరేషన్ పే చేస్తున్నారు. ఓనర్షిప్, హూ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ యువర్ కంపెనీ. తర్వాత అకౌంటింగ్ అంటే ఏంటి, బుక్ల అకౌంటింగ్ కాదు, హౌ అకౌంటబుల్ యువర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అంటే మీ బోర్డులో ఉన్న వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు. 4 పాయింట్స్ ఏం చెప్పండి. ఫస్ట్ పాయింట్ కార్పొరేట్ గవర్నెన్స్లో హ్యాడ్ 4 పాయింట్స్. బోర్డ్ డైవర్సిటీ, ఎగ్జిక్యూటివ్ పే, బోర్డ్ డైవర్సిటీ, ఎగ్జిక్యూటివ్ పే, ఓనర్షిప్, అదేవిధంగా అకౌంటింగ్. ఈ 4 పాయింట్స్ గురించి మీరు ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేయాలి. తర్వాత కార్పొరేట్ బిహేవియర్, దీంట్లో మళ్ళీ మనకి వీ హ్యాడ్ మా 5 పాయింట్స్. ఫస్ట్ బిజినెస్ ఎథిక్స్, యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్, కరప్షన్ అండ్ ఇన్స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ, ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ. ఒకటి చూద్దాం, గుర్తుంటే ఏం కాదు, చెప్పండి అమ్మా. కార్పొరేట్ బిహేవియర్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బిజినెస్ ఎథిక్స్. మీరు చెప్పాలి ఒక రిపోర్టు, మేము బిజినెస్ ఎథిక్స్తో చేస్తున్నాము, మేము ఎటువంటి
అన్ఎథికల్ ప్రాక్టీసెస్కి మేము పాల్పడట్లేదు. ఇది నువ్వు చెప్పాలి వెళ్ళి, హౌ యు ఆర్ బిహేవింగ్, హౌ ఎథికల్ యు ఆర్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద ఇన్వెస్టర్స్. అంటే ఏంటి, బిజినెస్ ఎథిక్స్ ఎలా ఉన్నాయి చెప్పాలి. తర్వాత యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్. నేను ఇందాక క్లాస్ స్టార్ట్ చేసే ముందు గూగుల్లోకి రిపోర్ట్ చూశాను ఒకటి, అక్కడ క్లియర్గా చెప్పారు రిలయన్స్ వాళ్ళు, మేము ఎటువంటి ఏమంటారమ్మా దాన్ని, ఎటువంటి పనికి మాలిన కాంపిటేటివ్ ప్రాక్టీస్ చేయట్లేదు. అంటే ఏంటి, మా కాంపిటేటర్స్ డేటా దొంగలించడం, మా కాంపిటేటర్స్ ఎంప్లాయీస్ని మేము ఎక్కువ డబ్బులు తెచ్చేసుకోవటం. అంటే ఏంటి, వీ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఎనీ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ టు రెడ్యూస్ కాంపిటీషన్ అని నువ్వు చెప్పాలి క్లియర్గా. మా మీద ఎటువంటి కేసులు లేవు, దేని గురించి ఇలా కాంపిటేటర్ డేటా దొంగతనం చేశామని చెప్పేసి ఈరోజు వరకు మా మీద ఎటువంటి కేసెస్ లేవని చెప్పేసి వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారమ్మా. అంటే మీరు చెప్పాలి, వాట్ కైండ్ ఆఫ్ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ యువర్ కంపెనీస్ ఫాలోయింగ్. ఫస్ట్ ఏంటి, బిజినెస్ ఎథిక్స్, తర్వాత యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్, కరప్షన్ అండ్ ఇన్స్టెబిలిటీ. ఏం చెప్పండి ఇవన్నీ చెప్తారు, అరే బాబు మా కంపెనీలో కరప్షన్ లేదు, మేము చాలా స్టేబుల్గా ఉంటాము, మేము జిఎస్టీ వాళ్ళకి లంచాలు ఇవ్వం, మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి లంచాలు ఇవ్వట్లేదు, మినిస్టర్స్కి లంచాలు ఇవ్వకుండానే మేము టెలికాం లైసెన్స్ తెచ్చుకున్నాము. ఇవన్నీ వినటానికే నిజంగా జరగవు కదా. అర్థమవుతుందా మీకు పాయింట్ ఇక్కడ? కరప్షన్ లేకుండా మేము ఎలా బిజినెస్ చేస్తున్నాము, ఇన్స్టెబిలిటీ లేకుండా మేము బిజినెస్ అని చెప్తారు ఊరికే మాటలు. తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సత్యం రామలింగరాజు బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ దగ్గర ఏంటి, డబ్బులు లేవు, బట్ ఏం చేశారు వాళ్ళు, విండో డ్రెస్సింగ్ చేసి పబ్లిక్ని, ఇన్వెస్టర్స్ని చీట్ చేశారు. అలా చేయకూడదని చెప్తారమ్మా. అర్థమవుతుందా? సో బిజినెస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉండాలి. లాస్ట్లో ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ అని చెప్తాడు. అప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఎంత ట్యాక్స్ కట్టాము, మేము ట్యాక్సెస్ ఆన్ టైం పే చేస్తాము, మా జిఎస్టీలు మొత్తం పే చేస్తాము. అంటే ఏంటి, ఇవన్నీ చెప్తున్నారు మీరు. మీ కంపెనీ ఎంత ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీగా ఉంది, మీ కంపెనీ ఫైనాన్షియల్గా ఎంత స్టేబుల్గా ఉంది, మీ కంపెనీలో కరప్షన్ అరికట్టడానికి లేదా కరప్షన్ లేకుండా చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ డిజైన్ చేశాము. యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ మేము చేయట్లేదు, మేము బిజినెస్ ఎథికల్గా చేస్తున్నాము అని మీరు చెప్పుకోవాలి. వెళ్ళి ఒక రిపోర్ట్ చేసి దాంట్లో రాసి కింద మీరు చెప్తారు, మేము ఇలా చేసాము చెప్పండి అమ్మ పాయింట్లు ఇవి. సో కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ బిహేవియర్ దేంట్లో వస్తుంది, ఏ పిల్లర్లో? ఇది గవర్నెన్స్ అనే పిల్లర్లో దేర్ ఆర్ 2 కీ ఆస్పెక్ట్స్. గవర్నెన్స్ అనే పిల్లర్లో దేర్ ఆర్ 2 కీ ఆస్పెక్ట్స్. చెప్పండి ఏంటో. కార్పొరేట్ గవర్నెన్స్ 4 పాయింట్లు. బోర్డు డైవర్సిటీ, నీ బోర్డులో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళకి పేమెంట్ ఎలా చేస్తున్నావు, ఓకేనా. ఓనర్షిప్ ఎవరు, వీళ్ళు ఎంత అకౌంటబుల్గా అకౌంటింగ్. బోర్డు డైవర్సిటీ, ఎగ్జిక్యూటివ్ పే, ఓనర్షిప్, అకౌంటింగ్. కార్పొరేట్ బిహేవియర్, బిజినెస్ ఎథిక్స్, యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్, కరప్షన్ అండ్ ఇన్స్టెబిలిటీ లేదు మా దగ్గర, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా మా దగ్గర, ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ మేము మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పుకుంటాం. ఇది అడిగిన క్వశ్చన్ మొన్న. నెక్స్ట్ విల్ కమ్ టు మా సోషల్. రైట్, సోషల్ అంటే ఏంటి చెప్పండి సార్. సోషల్ మీన్స్ డెఫినేషన్ ఏంటమ్మా ముందు సార్. సోషల్ మీన్స్ రిలేషన్షిప్స్ అండ్ రెప్యుటేషన్. Company is maintaining with people and institutions in which it is operating. It includes labor relationships also. దీంట్లో మళ్ళీ we had 4 key aspects. మొన్న అడిగింది ఆ క్వశ్చన్. చూద్దాం ఏంటి ఆస్పెక్ట్స్. చూడండి సెకండ్ పాయింట్, హ్యూమన్ క్యాపిటల్. దీంట్లో మళ్ళీ we had 4 పాయింట్స్ అమ్మా. హ్యూమన్ క్యాపిటల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీరు తయారు చేసే ప్రొడక్ట్ లయబిలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు, తర్వాత మా స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్ ఎలా ఉంది, తర్వాత సోషల్ ఆపర్చునిటీస్ మీరు ఎలా వాడుకుంటున్నారు. ఒకటి చూద్దాం 1 by 1. చూడండి ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్.
దీంట్లో ఫస్ట్ పాయింట్ చూడమ్మా, లేబర్ మేనేజ్మెంట్. సెకండ్ పాయింట్ హెల్త్ అండ్ సేఫ్టీ. తర్వాత హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, సప్లై చైన్, లేబర్ స్టాండర్డ్స్. ముందు చూద్దాం. రైట్, ఏం చెప్పాడు మనోడికి? సోషల్ పిల్లర్ మీరు సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేయాలంటే, సోషల్ పిల్లర్ మీరు సక్సెస్ఫుల్గా అచీవ్ చేయాలంటే దీంట్లో మళ్ళీ మీరు 4 ఆస్పెక్ట్స్ ఎన్షూర్ చేయాలి. దీంట్లో మళ్ళీ మీరు 4 కీ ఆస్పెక్ట్స్ మీరు ఎన్షూర్ చేయాలి. ఏంటని చెప్పండి అవి. ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ అంటే లేదు, మీ ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అవ్వచ్చు, అది వైట్ కాలర్ అవ్వచ్చు, బ్లూ కాలర్ అవ్వచ్చు, ఫ్యాక్టరీ వాట్ ఎవర్ అమ్మా, అంటే లేబర్ అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్స్ అవ్వచ్చు, వీళ్ళందరినీ మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ యొక్క హెల్త్ అండ్ సేఫ్టీ ఎలా చూసుకుంటున్నారు? హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారా లేదా? సేఫ్టీ అంటే ఏంటమ్మా, వర్క్ చేసేటప్పుడు ప్రాపర్గా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా? అర్థవుతుందా? హ్యూమన్ క్యాపిటల్ మీరు ఎలా డెవలప్ చేస్తున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి సప్లై చైన్లో ఉంటాయా? మా సప్లై చైన్ ఏంటి? ఆల్ అమ్మ, మీ దగ్గర ఉన్నటువంటి సప్లై చైన్లో మీరు ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అని దేర్ ఆర్ 4 పాయింట్స్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. అర్థమైంది? హ్యూమన్ క్యాపిటల్ అంటే, హ్యూమన్ క్యాపిటల్ మీన్స్ మీ ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, ఎలా చూసుకుంటున్నారు, వాళ్ళ హెల్త్ అండ్ సేఫ్టీకి మీరు ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు. దాంట్లో 4 పాయింట్స్ చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? లేబర్ మేనేజ్మెంట్, హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ లేబరర్. హెల్త్ అండ్ సేఫ్టీ, వాళ్ళ హెల్త్ అండ్ సేఫ్టీ కోసం మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు. లాస్ట్లో మీ దగ్గర ఉన్నటువంటి సప్లై చైన్లో ఎవరుంటారు? సప్లై చైన్లో చాలామంది ఉంటారు. సప్లై చైన్లో సప్లయర్స్, వెండర్స్, కస్టమర్స్, కన్జ్యూమర్స్, అంటే వీళ్ళందరికీ మీరు ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు? సప్లై చైన్ స్టాండర్డ్స్ చెప్పండి ఒకసారి. లేబర్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ హెల్త్ అండ్ సేఫ్టీ ఎలా చూసుకుంటున్నారు, హ్యూమన్ క్యాపిటల్ ఎలా డెవలప్ చేసుకుంటున్నారు, తర్వాత సప్లై చైన్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. 4 పాయింట్స్. తర్వాత ప్రొడక్ట్ లయబిలిటీ చూడండి, 4 పాయింట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, కెమికల్ సేఫ్టీ, తర్వాత ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అండ్ సేఫ్టీ, తర్వాత ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ, రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్. ఏంటి? మీరు తయారు చేసేటువంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని, రిలయన్స్ అనుకోండి అమ్మా, ఎన్నో ప్రొడక్ట్లు, సబ్బులు, షాంపులు, మా కెమికల్స్ చాలా ఉన్నాయి కదా. అంటే మీ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్, మీ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ యొక్క సేఫ్టీ ఏంటి? హౌ యూ ఆర్ మెయింటైనింగ్ యువర్ ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ. తర్వాత కెమికల్ సేఫ్టీ, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. రీసెంట్గా చూసే మనం ORS అని కూడా జరుగుతుంది. అంటే ఏంటమ్మా, ఏదైనా ఒక డ్రగ్ తయారు చేసేటప్పుడు ఏదైనా సరే, ఒక డ్రగ్ అవ్వచ్చు, ఒక బిస్కెట్ ప్యాకెట్ అవ్వచ్చు, చాక్లెట్ అవ్వచ్చు, తయారు చేసే ముందు అక్కడ కొంత పర్మిషన్ ఉంటుంది, లెవెల్. అంటే ఈ ప్రోడక్ట్లో ఇంత మీరు కెమికల్ వాడచ్చు, అంటే దేర్ ఆర్ సమ్ పర్మిసిబుల్ లెవెల్స్ ఆఫ్ కెమికల్స్. ఇప్పుడు చెప్పాలి మీరు ఎంత కెమికల్ వాడుతున్నారు, వాట్ ఈజ్ ద కెమికల్ యు ఆర్ యూజింగ్, హౌ సేఫ్ దిస్ కెమికల్, ప్రొడక్ట్ సేఫ్టీ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఈ ప్రొడక్ట్స్లో మీరు కలిపేటువంటి కెమికల్ యొక్క సేఫ్టీ ఎంత. యూ షుడ్ ఏం చెప్పాలమ్మా, చెప్తా వాళ్ళు ఏం చేసి చెప్పనా, ఒక రిపోర్ట్ తయారు చేసి చెప్తారు, మా ప్రోడక్ట్ ఇంత సేఫ్టీ, మేము వాడే ఇంగ్రీడియంట్స్ అని ఆర్గానిక్గా పండిస్తాము, మేము వాడే కెమికల్స్ అని బిలో లిమిట్స్ ఉంటాయి అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెళ్ళి. అంటే దే షుడ్ ఎక్స్ప్లెయిన్ హౌ దే ఆర్ మేకింగ్ దే ప్రొడక్ట్ సేఫ్లీ, హౌ దే ఆర్ మెయింటైనింగ్ క్వాలిటీ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్, హౌ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ కెమికల్ సేఫ్టీ. అర్థమైన పాయింట్లు చెప్పండి. ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, కెమికల్ సేఫ్టీ, ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అండ్ సేఫ్టీ, దిస్ బిలాంగ్స్ టు బ్యాంకింగ్ సెక్టర్. ఈ ఫైనాన్షియల్ ప్రొడక్టు, అదేవిధంగా
ప్రైవసీ అండ్ డేటా అనేది దీస్ 2 పాయింట్స్ ఆర్ బిలాంగ్స్ టు బ్యాంకింగ్ సెక్టర్ అమ్మ. ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఇప్పుడు నేను తీసుకెళ్ళి బ్యాంక్లో లోన్, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, నా డబ్బులు మొత్తం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేశాను, నా డబ్బులు మొత్తం తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టేశాను, మరేం చెప్పండి, దట్ ఈజ్ మై ఫైనాన్షియల్ ప్రొడక్ట్. సో బ్యాంకర్స్ కానివ్వండి లేదా ఎనీ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ డీలింగ్ విత్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, వాళ్ళు చెప్పాలి మీ డబ్బులు మా దగ్గర సేఫ్గా ఉన్నాయండి, సో మీరు వాడే క్రెడిట్ కార్డులన్నీ సేఫేనండి, మీ క్రెడిట్ కార్డులు వాడటం వల్ల మీ డేటా మొత్తం లీక్ అవ్వట్లేదు, అంటే ఏంటి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ వాడేవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి అని చెప్పుకోవాలి వీళ్ళు. ఫైనాన్షియల్ ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. తర్వాత డేటా ప్రైవసీ, మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు లేదా మీ ఫోన్ నెంబర్లు అవ్వచ్చు, ఇవన్నీ మేము లీక్ చేయట్లేదని చెప్పుకోవాలి మీరు. అంటే ఏంటి, డేటా సేఫ్గా ఉంది మా దగ్గర, అదేవిధంగా మీ ప్రైవసీ మేము మెయింటైన్ చేస్తున్నాం. ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అండ్ సేఫ్టీ. లాస్ట్లో రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్. ఏంటిది, ఎవరు ఫీల్ అవ్వకండి అమ్మా, ఊరినే మా జగన్ మామని అనుకోండి, రీసెంట్గా ఏంటి గొడవ, ఈ జగన్ బ్యాచ్ అంతా వెళ్ళి ఆఫ్రికాలో ఏం చేశారు, ఆఫ్రికాలో అక్కడ సమ్ డిస్టిలరీ కంపెనీస్ ఓపెన్ చేసేసి అక్కడ దే ఆర్ మేకింగ్ సమ్ కల్తీ లిక్కర్, దే ఆర్ మేకింగ్ సమ్ అడల్ట్రేషన్ లిక్కర్. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు, అరే బాబు మీ దగ్గర డబ్బులుంటే మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్లీజ్ డూ ఇట్ ఇన్ రెస్పాన్సిబుల్ వే, కొంచెం మంచి బిజినెస్ పెట్టడానికి పెట్టుబడి పెట్టండి, అంతేగాని ఇలాంటి పనికిమాలిన పనులు చేయడానికి పెట్టుబడి పెట్టకండి. అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు ప్లీజ్ రెస్పాన్సిబుల్, ప్లీజ్ థింక్ ఆఫ్ సొసైటీ ఆల్సో. కల్తీ మద్యం తయారు చేసి మీరు మీ ఫ్యామిలీ రిచ్ అయిపోతారు, అది తాగినోడు చచ్చిపోతాడుగా, అది చెప్పింది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్. 5 పాయింట్లు చెప్పండి అమ్మా. ఫస్ట్ చాలా ఈజీ, మీరు తయారు చేసే ప్రొడక్ట్స్ ఎంత సేఫ్గా ఉన్నాయి, ఎంత క్వాలిటీగా ఉన్నాయి, మీరు ఈ ప్రొడక్ట్స్లో యూజ్ చేసే కెమికల్ కాంబినేషను ఎంత సేఫ్టీగా ఉంది. ఒకవేళ మీరు కానీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డీల్ చేస్తుంటే మీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఎంత సేఫ్, ఎంత సెక్యూర్, మా డేటా, మా ప్రైవసీ మీరు ఎంత కాపాడుతున్నారు, మీరు పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడి రెస్పాన్సిబుల్గా పెట్టండి, లిక్కర్ తయారు చేయమాకండి, ప్లీజ్ మేక్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్. సింపుల్ పాయింట్ అమ్మా. పైన చెప్పండి ఒకసారి, హ్యూమన్ క్యాపిటల్ చెప్పండి నాకు. సార్ హ్యూమన్ క్యాపిటల్లో లేబర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాము, వీళ్ళ హెల్త్ అండ్ సేఫ్టీ ఎలా మెయింటైన్ చేస్తున్నాము, మన ఆర్గనైజేషన్లో హ్యూమన్ క్యాపిటల్ ఎలా డెవలప్ చేస్తున్నాము, తర్వాత సప్లై చైన్లో లేబర్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, అంటే ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి, ఈ పొజిషన్కి ఏం చదువుకుని తీసుకోవాలి, ఏం చదువుకుంటే వీడు ఈ పని సరిగ్గా చేస్తాడు, అంటే హౌ యు ఆర్ మెయింటైనింగ్ స్టాండర్డ్స్ ఇన్ ద లేబర్ చైన్ ప్రాసెస్, ఇన్ ద వాల్యూ చైన్ ప్రాసెస్. తర్వాత ప్రొడక్ట్ సేఫ్టీలో సార్ ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ చెప్పాలి, కెమికల్ సేఫ్టీ చూడాలి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్ యొక్క సేఫ్టీ చూడాలి, తర్వాత ప్రైవసీ అండ్ డేటా చూసుకోవాలి. లాస్ట్కి వచ్చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు రెస్పాన్సిబుల్గా చేయండి, రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్స్. అంతే. లాస్ట్ అమ్మా, స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్. స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్ అంటే ఏంటన్నది, కాంట్రవర్షియల్ సోర్సింగ్ ఆఫ్ రా మెటీరియల్స్. ఇది కూడా వెళ్ళకే, కాంట్రవర్షియల్ సోర్సింగ్ ఆఫ్ రా మెటీరియల్స్. మీరు చేసే బిజినెస్కి చెప్తాను చూడమ్మా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ ఫర్నిచర్ షాప్ నాది. నాకు ఫర్నిచర్ షాప్ కావాలంటే నాకు ఏం కావాలి, వుడ్ కావాలిగా. నాకు ఈ వుడ్ అనేది నేను 2 వేస్లో కొనుక్కోవచ్చు. ఒకటి త్రూ లీగల్ వే, నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర టెండర్లు వేసుకొని నేను లీగల్ వేలో ఐ కెన్ గెట్ వుడ్ ఫ్రమ్ గవర్నమెంట్. ఇంకొక వే ఉంది, ఏంటిది, వేరప్పన్ బ్యాచ్, ఐ కెన్ గెట్ దిస్ వుడ్ ఫ్రమ్ మాఫియా. తీసుకోవచ్చుగా మరి. ఐ కెన్ సోర్స్ మై రా మెటీరియల్స్ ఎయిదర్ ఇన్ లీగల్ వే ఆర్ ఇల్లీగల్ వే టు గెట్ మోర్ ప్రాఫిట్స్. ఇక్కడ ఏం చెప్తారంటే, అరే బాబు నువ్వు తయారు చేసే ప్రొడక్ట్స్ కోసం ఏదైతే నువ్వు రా మెటీరియల్ సోర్సింగ్ చేసుకుంటావో అవి లీగల్ వేలో చేసుకో,
అలా నువ్వు ఇల్లీగల్గా చేసావంటే స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరమ్మా, కంపెనీ అవ్వచ్చు, లోపల ఉన్న షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళ నుంచి ఆపోజిషన్ తెచ్చుకో మాకు. సో డోంట్ గెట్ ఆపోజిషన్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్ బై సోర్సింగ్ రా మెటీరియల్ ఇన్ ఇల్లీగల్ వే అని చెప్తున్నారు. స్టేక్ హోల్డర్స్ ఆపోజిషన్ మీన్స్ ఏంటది, సోర్సింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ ఫ్రమ్ ప్రాపర్ వే చేసుకోమంటున్నాడు. లాస్ట్ టైం ఇంకా సోషల్ ఆపర్చునిటీస్, ఇది చాలా సింపుల్ పాయింట్ అమ్మా. ఇది చూడండి లాస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు దీంట్లో, యాక్సెస్ టు కమ్యూనికేషన్, తర్వాత యాక్సెస్ టు ఫైనాన్స్, యాక్సెస్ టు హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్. అంటే ఏం లేదు, మీ కంపెనీ చేసే ఏదో పనుల వల్ల సొసైటీకి ఇప్పటికే చాలా చేడు జరిగింది, పొల్యూషను, కెమికల్ను. నౌ యూ హ్యాడ్ వన్ ఆపర్చునిటీ, నౌ వీ హ్యాడ్ వన్ ఆపర్చునిటీ టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్. ఎలాగా, యాక్సెస్ టు కమ్యూనికేషన్. ఇండియాలో ఇప్పటికీ కూడా చాలా ప్లేసెస్లో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ రావు. అసలు చాలా ప్లేసెస్లో మనకి పవర్ రాదు. ఏం చెప్పారు, ఓ పని చేయి, డబ్బులు బాగా సంపాదించావుగా జనాల మీద పడి, ఓ పని చేయి, ఆ మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ సెల్ ఫోన్ టవర్ కన్స్ట్రక్ట్ చేయి, వాళ్ళకి యాక్సెస్ టు కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయ వాళ్ళకు నువ్వు, బై బిల్డింగ్ టెలిఫోన్ టవర్స్ లేదా బై బిల్డింగ్ సమ్ పవర్ ఎలక్ట్రిసిటీ. ఏంటమ్మా ఇవన్నీ, అరే బాబు ఈ పనులు చేసుకొని మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోమని చెప్తున్నాడు. ఏంటది, ఫస్ట్ యాక్సెస్ టు కమ్యూనికేషన్, యాక్సెస్ టు హెల్త్ కేర్. అరే ఇల్లు చిన్న విలేజెస్కి వెళ్ళి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయి, వాళ్ళకి ఏమైనా చిన్న మెడిసిన్ సప్లై చేయి. అర్థవుతున్న పాయింట్ మీకు చేస్తారు, బయట చూడండి కావాలంటే మీరు, హెల్త్ క్యాంప్స్, మెడికల్ ట్రీట్మెంట్లు, దీని గురించి అవన్నీ. యాక్సెస్ టు కమ్యూనికేషన్, యాక్సెస్ టు హెల్త్ కేర్, యాక్సెస్ టు ఫైనాన్స్. చాలామంది మీకు చూస్తే దే విల్ ప్రొవైడ్ స్కాలర్షిప్స్, దే విల్ ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్, దే విల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ పూర్ స్టూడెంట్స్. అంటే ఏంటి, యాక్సెస్ టు ఫైనాన్స్, ప్లీజ్ హెల్ప్ ఇన్ ఫైనాన్షియల్ వే. తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ సమ్ న్యూట్రిషనల్ ఫుడ్. మీరు ఆఫ్రికా లాంటి కంట్రీస్ చూసారంటే మీరు చూడండి, ఆఫ్రికాలో చాలా వీడియోస్లో కొంతమంది ఫారినర్స్ వచ్చి ఇలా ఫుడ్ పెడుతున్నారు. ఈ పాపం చిన్న పిల్లలకి ఫుడ్ ఉండదు పాపం. అంటే ఏంటి, దే డోంట్ హ్యావ్ ప్రాపర్ న్యూట్రిషనల్ ఫుడ్. సో మీకు అవకాశం ఉంటే అట్లీస్ట్ కొంతమందికైనా ప్లీజ్ ప్రొవైడ్ న్యూట్రిషనల్ ఫుడ్ ఫర్ కిడ్స్. ఇవేంటి పాయింట్లు, మీరు చేసిన పాపాలని కడిగేసుకోవడానికి మీకున్న అవకాశాలు. యాక్సెస్ టు కమ్యూనికేషన్, యాక్సెస్ టు హెల్త్ కేర్, యాక్సెస్ టు ఫైనాన్స్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్. క్లియర్? ఇది మొన్న ఎగ్జామ్ అడిగింది ఈ పాయింట్లో. ఈ రాస్తే ఏది హ్యూమన్ క్యాపిటల్, ప్రొడక్ట్ లయబిలిటీ, స్టేక్ హోల్డర్ ఆపోజిషను, అదేవిధంగా సోషల్ ఆపర్చునిటీస్. ఈ 4 పాయింట్లు రాస్తుంటే మీకు 4 మార్కులు పడాయి. మీరేం చేశారు, పిల్లర్స్ అని రాసేసారు, వెళ్ళి మార్కులు ఎట్ వస్తాయి, రావు. అయిపోయిందా లాస్ట్ టైం ఇంకా. సో లాస్ట్లో మనకుంది ఏంటి, ఇంకా ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి కీ ఆస్పెక్ట్స్ ఏంటి. ఎన్విరాన్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, కార్పొరేట్ పాలసీస్. కార్పొరేట్ పాలసీస్ ఫర్ క్లైమేట్ చేంజెస్, యూజింగ్ ఆఫ్ వాటర్, యూజింగ్ ఆఫ్ ల్యాండ్, యూజింగ్ ఆఫ్ కోల్, ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. సో దీనికి సంబంధించి మళ్ళీ దీంట్లో మనకు కొన్ని పాయింట్లు ఉన్నాయి. అయ్యని చూడమ్మా. ఫస్ట్ ఏంటి, క్లైమేట్ చేంజ్. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్, పొల్యూషన్ అండ్ వేస్టేజ్. ఇక్కడ కూడా మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీస్. అంటే ఏం చెప్తున్నారు, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలంటే మీ కంపెనీ పాలసీస్ ఏంటి రిగార్డింగ్ క్లైమేట్ చేంజెస్. ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడానికి మీ పాలసీస్ ఏంటి రిగార్డింగ్ యూజింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. మీ పాలసీస్ ఏంటి రిగార్డింగ్ పొల్యూషన్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్. ఈ పాపాలు మొత్తం చేసినప్పుడు వీటిని కడిగేసుకోవడానికి మీకు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. రివర్స్ వెళ్దామా, ఊరినే సరదాగా రివర్స్ వెళ్దామా. ఫస్ట్ చూడమ్మా, ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీస్. మీకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ అమ్మా, క్లీన్ టెక్నాలజీ.
గ్రీన్ బిల్డింగ్స్ చూడండి పాయింట్లు ఇవి, దీంట్లో 3 ఉన్నాయి మళ్ళీ. క్లీన్ టెక్నాలజీస్, గ్రీన్ బిల్డింగ్స్, లాస్ట్లో రెన్యూవబుల్ ఎనర్జీ. ఏం చెప్తున్నారు? అరే బాబు, ఎలాగో నాశనం చేశారు సొసైటీని పొల్యూషన్ తోటి, ఇప్పటికన్నా మారండి. వీ హ్యాడ్ సమ్ ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీస్ టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్. దానికి ఏం చేయమంటున్నారు? ప్లీజ్ యూజ్ క్లీన్ టెక్నాలజీ, ప్లీజ్ యూజ్ క్లీన్ టెక్నాలజీ. తర్వాత గ్రీన్ బిల్డింగ్స్. ఏమో ఈ గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ చాలా ఫేమస్ ఇప్పుడు బెంగళూరులో. అంటే ఏంటి, వీళ్ళ కంపెనీ మొత్తం కూడా మొక్కలు చెట్లు చూస్తుంటారు మీరు, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్. తర్వాత యూజ్ రెన్యూవబుల్ ఎనర్జీ. అంటే మీ కంపెనీకి వాడే వెహికల్స్ అయినా, మీ కంపెనీకి వాడే వెహికల్స్ అవ్వచ్చు, మీ కంపెనీలో వాడేటువంటి ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ప్లీజ్ గో ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్, గో ఫర్ సోలార్ పవర్ ప్లాంట్స్. ఇది 3. సో వీ హ్యాడ్ 3 ఆపర్చునిటీస్ టు రెడ్యూస్ డ్యామేజ్ డన్ బై కంపెనీ టు ఎన్విరాన్మెంట్. వన్ ఈజ్ యూజింగ్ ఆఫ్ క్లీన్ టెక్నాలజీ, యూజింగ్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్స్, తర్వాత యూజింగ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. అది పొల్యూషన్ అమ్మా. అరే బాబు, మీ కంపెనీలో వచ్చేటువంటి టాక్సిక్స్ ఎమిషన్స్ని, టాక్సిక్స్ ఎమిషన్స్ అండ్ వేస్ట్ చూడమ్మా, టాక్సిక్ ఎమిషన్ అండ్ వేస్ట్, తర్వాత ప్యాకేజింగ్ మెటీరియల్ అండ్ వేస్ట్, తర్వాత ఈ వేస్ట్. వేస్ట్లో మనకి దెర్ ఆర్ 3 టైప్స్. మీ కంపెనీ కెమికల్ కంపెనీ అనుకోండమ్మా, దిస్ విల్ రిలీజ్ మోర్ డేంజరస్ టాక్సిక్ కెమికల్స్. సో ఇటువంటి టాక్సిక్ ఎమిషన్స్ నుంచి మీరు ఎలాగా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, హౌ యు ఆర్ డిస్పోజింగ్ ఆల్ దీస్ టాక్సిక్ ఎమిషన్స్ రిలీజ్ బై యువర్ కంపెనీ. అర్థమవుతుందా? సో టాక్సిక్ ఎమిషన్స్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు. తర్వాత మీ కంపెనీలో వచ్చేటువంటి ప్యాకేజింగ్ వేస్ట్ని, మీ కంపెనీలో వచ్చేటువంటి ఏం వేస్ట్ అమ్మది, ప్యాకింగ్ మెటీరియల్ వేస్టేజ్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ వేస్టేజ్, ఇది చాలా కామన్గా ఇప్పుడు ఆ కీబోర్డ్లు అవ్వచ్చు, ఆ మొబైల్ బ్యాటరీలు అవ్వచ్చు, ఇవన్నీ మీరు ఎలా డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు. పొల్యూషన్ అండ్ వేస్టేజ్ ఏంటమ్మా చెప్పండి. టాక్సిక్స్ ఎమిషన్స్ అండ్ దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ప్యాకేజ్ మెటీరియల్లో వచ్చే వేస్ట్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఈ వేస్టేజ్ మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ పొల్యూషన్స్ అండ్ వేస్టేజ్. తర్వాత అమ్మా న్యాచురల్ రిసోర్సెస్, వాటర్ స్ట్రెస్, బయోడైవర్సిటీ అండ్ ల్యాండ్ యూస్, లాస్ట్లో రా మెటీరియల్ సోర్సింగ్. ఏంటమ్మా చెప్పండి. మీరు మీ కంపెనీ కోసం ఏదో విన్నానమ్మా, ఒక సినిమా చూశాను నేను. ఒక కారు తయారు చేయాలంటే కొన్ని వేల లీటర్ల నీళ్ళు కావాలంట. అందుకే కారు ప్లాంట్స్ ఎక్కడ ఫారెన్లో ఉండవు. అర్థమవుతుందా? అంటే వాటర్ స్ట్రెస్ అంటే ఏంటి, హౌ యు ఆర్ వేస్టింగ్ ద వాటర్, హౌ యు ఆర్ యూజింగ్ ద వాటర్. అంటే మీ కంపెనీ వాటర్ని ఎలా యూజ్ చేసుకుంటుంది అని చెప్పాలి. తర్వాత అమ్మా బయోడైవర్సిటీ అండ్ ల్యాండ్ యూజ్. అరే బాబు, నీ వల్ల భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకి ఎటువంటి హాని జరగకుండా హౌ యు ఆర్ టేకింగ్ డైవర్సిటీ ఆఫ్ బయో, అండ్ నువ్వు ల్యాండ్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నావు. మొత్తం బొక్కలు పెట్టి పాడు చేస్తున్నావా, లేదా ఎప్పటికప్పుడు మొక్కలు నాటి చెట్లు నాటి ల్యాండ్ని నువ్వు కాపాడుకుంటున్నావా లేదా. లాస్ట్లో రా మెటీరియల్ సోర్సింగ్. నీ కంపెనీకి వాడేటువంటి రా మెటీరియల్స్ని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, అవేంటి ఆర్గానిక్గా, హైలీ కెమికల్లా, ఎంత సేఫ్ అని చెప్పాలి. సో నువ్వు న్యాచురల్ రిసోర్సెస్ని లైక్ వాటర్, ల్యాండ్ అండ్ రా మెటీరియల్స్ని ఎంత సేఫ్గా నువ్వు వాడుకుంటున్నావు చెప్పాలి. లాస్ట్ టైం ఇంకా క్లైమేట్ చేంజ్ చెప్పండి. వై క్లైమేట్ చేంజ్? బికాజ్ ఆఫ్ పొల్యూషన్. ఫస్ట్ ఉండమ్మా కార్బన్ ఎమిషన్, తర్వాత ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్, ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, తర్వాత క్లైమేట్ చేంజ్ వల్నరబిలిటీ. ఏంటమ్మా కార్బన్ ఎమిషన్ అంటే? వాట్ ఈజ్ కార్బన్ ఎమిషన్? మీరు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ వల్ల హౌ మచ్ కార్బన్ రిలీజ్ అవుతుంది, ఈ కార్బన్ ఎమిషన్ని మీరు ఎలా డిస్పోజ్ చేస్తున్నారు, హౌ సేఫ్లీ,
హౌ సేఫ్లీ యు ఆర్ ట్రీటింగ్ కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ బై యువర్ కంపెనీ. తర్వాత ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అంటే ఏంటి, ఈ ప్రోడక్ట్ తయారు చేసే క్రమంలో హౌ మచ్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేస్తుంది. ద లెస్సర్ ఫుట్ ప్రింట్స్ ద మోర్ సేఫ్టీ అంటే ఏంటి, ప్లీజ్ ట్రయింగ్ టు రెడ్యూస్ ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్. రెండమ్మ. తర్వాత ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అండ్ నువ్వు పెట్టేటువంటి పెట్టుబడి వల్ల ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నువ్వు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నావు. ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఏంటి, ఎన్విరాన్మెంట్ మీద గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, కెమికల్స్ తగ్గుతాయి. అదే నువ్వు యు ఆర్ మేకింగ్ సమ్ కల్తీ ఇన్వెస్ట్మెంట్ అంటే నువ్వు పెట్టే పెట్టుబడి వల్ల వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ సొసైటీ. లాస్ట్లో అమ్మ క్లైమేట్ చేంజెస్ వల్నరబిలిటీ అంటే క్లైమేట్లో వచ్చే చేంజెస్కి నువ్వు ఎంత వల్నరబుల్గా ఉన్నావు అంటే యు ఆర్ ఏబుల్ టు అడాప్ట్ ఆర్ నాట్. క్లైమేట్లో వచ్చే చేంజెస్కి తగ్గట్టే నువ్వు నీ కంపెనీ పాలసీస్ని చేంజ్ చేసుకుంటున్నావా లేదా. సో ఇప్పుడు దాకా చదివాం, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంకా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మనకి 4 out of 4 మార్క్స్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి? ఫస్ట్ బేసిక్గా మనకు ఐడియా రావాలి అసలు ఏంటి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, సోషల్ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి. తర్వాత దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా మనకి కొద్ది గొప్ప మీనింగ్ తెలియాలి. మరి గుడ్డిగా బట్టి కొట్టలేక మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా వన్స్ ఐడియా వచ్చింది, మీనింగ్ తెలిసింది, లాజిక్ తెలిసింది, మరి ఎగ్జామ్లో గుర్తుంటుందా నీకు? మరి ఎగ్జామ్లో గుర్తుంటాయా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా నువ్వు ఏంటిదంటే రుబ్బుడు. కనీసం 3 to 4 times చదివావు అనుకో, కనీసం 3 to 4 times, దెన్ ఎగ్జామ్లో ఆటోమేటిక్ గుర్తుండిపోతే వీ కెన్ డూ ప్రింటింగ్ 4 out of 4. సో ఇక్కడ నువ్వు బ్రెయిన్ యూజ్ తక్కువ చేయాలి. ఆటింగ్లో నేర్చుకున్నామా, బట్టి కొట్టామా, ఫినిష్ చేద్దాం ఒకసారి. ఇంకా లాస్ట్ రివిజన్ చెప్పండి అమ్మా. సో SDG డెవలప్మెంట్ జరగాలంటే 3 pillars ఉన్నాయి: ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్. రివర్స్ వెళ్దాం. ఏంటమ్మా గవర్నెన్స్ అంటే? సార్ గవర్నెన్స్ మీన్స్ ఇంటర్నల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అడాప్టెడ్ బై కంపెనీ టు గవర్న్ ఇట్ సెల్ఫ్. దేనికోసం? ఫర్ మేకింగ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ కంప్లై విత్ లాస్, రెగ్యులేషన్స్ అండ్ స్టేక్ హోల్డర్ నీడ్స్. దాంట్లో ఉన్న ఆస్పెక్ట్స్, దేర్ ఆర్ 2 key ఆస్పెక్ట్స్. ఒకటేమో కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ బిహేవియర్. గవర్నెన్స్ ఏంటమ్మా? నా బోర్డులో స్ట్రక్చర్ ఏంటి, బోర్డ్ డైవర్సిటీ, వీళ్ళకి ఇచ్చే పేమెంట్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ పే ఏంటి, ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది, వీళ్ళు ఎంత అకౌంటబుల్గా ఉన్నారు. 4 పాయింట్లు అమ్మా. బోర్డ్ డైవర్సిటీ, ఎగ్జిక్యూటివ్ స్పేస్, ఓనర్షిప్, అకౌంటింగ్. తర్వాత కార్పొరేట్ బిహేవియర్, బిజినెస్ ఎథిక్స్ ఏంటి, యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ ఏం చేస్తున్నాను, ఏమో కరప్షన్ అండ్ ఇన్స్టెబిలిటీ లేదు మా దగ్గర, ఫైనాన్షియల్లీ స్టేబుల్గా ఉన్నాం, ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీగా చూపిస్తున్నాం. 5 పాయింట్లు. నెక్స్ట్ కమ్ టు సోషల్. ఏంటమ్మా సోషల్ అంటే? రిలేషన్షిప్స్ అండ్ రెప్యుటేషన్ మెయింటైన్డ్ విత్ పీపుల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ విచ్ ఐఎమ్ డూయింగ్ బిజినెస్. ఇట్ ఇంక్లూడ్స్ లేబర్ రిలేషన్షిప్స్ ఆల్సో. మనం అడిగాడు చూడండి, కీవర్డ్ ఏమో అడిగాడు మన. లేబర్ రిలేషన్షిప్స్ ఉన్న పిల్లర్ ఏంటి? సోషల్ పిల్లరు. దాంట్లో కీ ఆస్పెక్ట్స్ ఏంటి? 4: హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, స్టేక్ హోల్డర్స్ ఆపోజిషను, సోషల్ ఆపర్చునిటీస్. చెప్పడం ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఏం పాయింట్లు? సార్ లేబర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాం, ఈ లేబర్కి హెల్త్ అండ్ సేఫ్టీ ఎలా చూసుకుంటున్నాము, మన ఆర్గనైజేషన్లో హ్యూమన్ క్యాపిటల్ ఎలా డెవలప్ చేసుకుంటున్నాము, వాల్యూ చైన్లో లేబర్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ ఎలా ఇన్షూర్ చేస్తున్నాము, కెమికల్ సేఫ్టీ ఎలా చూసుకుంటున్నాము, ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అయితే ఎంత సేఫ్గా ఉంది,
మన ప్రైవసీ అండ్ డేటా ఎంత సెక్యూర్గా ఉంది, లాస్ట్లో ఏమో రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం లేదా, ఆపోజిషన్లో కాంట్రవర్షియల్ సోర్సింగ్ ఆఫ్ మెటీరియల్స్ తెచ్చుకోకూడదు, లాస్ట్లో ఏమున్నాయి అవకాశాలు నీకు, ఆపర్చునిటీస్ ఏమున్నాయి మనకి, యాక్సెస్ టు కమ్యూనికేషన్, టెలిఫోన్ టవర్స్ బిల్డ్ చేయి, హెల్త్ కేర్ క్యాంప్స్, యాక్సెస్ టు హెల్త్ కేర్, యాక్సెస్ టు ఫైనాన్స్, హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ ప్రొవైడ్ చేయి, లాస్ట్ ఎన్విరాన్మెంట్ మీన్స్ కార్పొరేట్ పాలసీస్ రిగార్డింగ్ క్లైమేట్ చేంజెస్, యూజింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, దీంట్లో మళ్ళీ మనకు 4 పాయింట్స్ ఉన్నాయి, క్లైమేట్ చేంజ్, న్యాచురల్ రిసోర్సెస్, పొల్యూషన్ అండ్ వేస్టేజ్ ట్రీట్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీస్, ఏమన్నా ఆపర్చునిటీస్ 3, క్లీన్ టెక్నాలజీ వాడుకో, గ్రీన్ బిల్డింగ్స్ వాడు, రెన్యూబుల్ ఎనర్జీ వాడు, పొల్యూషన్ ఏంటమ్మా, సో నువ్వు నీ కంపెనీ నుంచి వచ్చేటువంటి టాక్సిక్ ఎమిషన్స్ని హౌ యు ఆర్ డీలింగ్, టాక్సిక్స్ ఎమిషన్స్, ప్యాకేజింగ్ మెటీరియల్ యొక్క వేస్టేజ్ ఎలా ట్రీట్ చేస్తున్నాము, ఈ వేస్టేజ్ ఎలా ట్రీట్ చేస్తున్నాం, న్యాచురల్ రిసోర్సెస్, వాటర్ స్ట్రెస్ ఏంటి, బయోడైవర్సిటీ అండ్ ల్యాండ్ యూజ్ ఏంటి, తర్వాత రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి నువ్వు సోర్స్ చేసుకుంటున్నావు, క్లైమేట్ చేంజ్ దేనికైద్దామా, పొల్యూషన్ బికాజ్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఫుట్ ప్రింట్స్, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, క్లైమేట్ చేంజెస్కి హౌ మచ్ వల్నరబుల్ యు ఆర్. ఇప్పుడు నేను మీ ముందే ఉన్నాను, మీ ముందే క్లాస్ స్టార్ట్ చేశాను, మీ ముందే చెప్పాను, ఇప్పుడు మీ ముందే నేను చెప్పగలుగుతున్నానుగా వెనక్కి తిరిగి చూడకుండా, ఎట్లా వచ్చింది నాకు, నేను ఎప్పటికే 3-4 టైమ్స్ చెప్పాను మీకే క్లాస్లో, 3-4 టైమ్స్ చెప్పేసరికి నాకు గుర్తుండిపోతుంది. మరి మీరు ఎగ్జామ్లో ఏం చేయాలి, కనీసం 4-5 టైమ్స్ రివైజ్ చేయాలి. మీరు ఎప్పుడైతే మీరు 4 నుంచి 5 టైమ్స్ రివైజ్ చేస్తారో దెన్ ఆటోమేటిక్గా ఎగ్జామ్లో గుర్తుంటుంది, రాసేస్తారు. ఓకేనమ్మా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SDGలో ఉన్నటువంటి ESG 3 పిల్లర్స్. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటి, 3 పిల్లర్స్ కాదు, ప్రతి పిల్లర్లో కీ ఆస్పెక్ట్స్ అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ బుక్లో అవి పాయింట్లు ఇవన్నీ ICS స్టడీ మ్యాట్లో ఉన్నాయమ్మా, ప్లీజ్ దయచేసి ప్రింట్అవుట్ తీసుకోండి లేదా రాసుకోండి బుక్లో. సో మనకి నెక్స్ట్ క్లాస్లో వీ హ్యాడ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉన్నాయి మనకి, ఫైనాన్షియల్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్, అవి చూద్దామా. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ క్లాస్లో విల్ డూ 9 ప్రిన్సిపల్స్ ఆఫ్ రిపోర్ట్. అక్కడితో మనకు అయిపోతుంది. 4 మార్క్స్ కన్ఫర్మ్ వస్తాయమ్మా. ఓకేనా, కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో.